ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు ఈ వీడియోలో వృశ్చిక రాశి వారిపైన నరదృష్టి ఎందుకు ఎక్కువగా ఉంటుంది, వీరిని ప్రతి ఒక్కరూ ఎందుకు మోసం చేయాలి అనుకుంటారో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. రాశి చక్రంలో అసలు 12 రాశులుంటాయి. ఈ 12 రాశులకు కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు. ప్రతి వ్యక్తి జీవితం కూడా ఈ రాశుల ప్రతికూల అనుకూల పరిస్థితుల బట్టే మనిషి యొక్క జీవితం ఆధారపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రహాల యొక్క మార్పుల వలన, వీటి చలనాల వలనే మనిషి యొక్క జీవితం హెచ్చుతగ్గులు కానీ, మంచి చెడ్డలు కానీ, కష్టాలు సుఖాలు అన్నీ కూడా ఈ గ్రహాల ప్రభావం మీదే ఎక్కువగా ఆధారపడుతుంది. వీరి చలనాల మీదే ఎక్కువగా, వీటి సంచరించే ప్రభావం మీదే ఆధారపడుతూ ఉంటుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు చాలా పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే చాలా విలాసంగా బ్రతకడానికి ఆలోచిస్తారు. వీరి దగ్గర డబ్బు లేకపోయినా ప్రతిదీ హుందాగా ఉండాలని భావించుకుంటారు. అంటే అందరికంటే ప్రత్యేకంగా ఆకర్షణగా ఉండాలనే ఆలోచన ఎక్కువగా వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఇదే వీరికి నరదృష్టిని 100కి 100 రెట్లు తెచ్చి పెడుతుంది. ఈ వృశ్చిక రాశి వారు మనస్సులో ఏమున్నా సరే బయటికి మాట్లాడే పద్ధతి మాత్రం చాలా నీట్గా, ప్రతి ఒక్కరూ కూడా ఆకర్షణ అయ్యే విధంగా మాట్లాడతారు. కానీ వీరికి కోపం వచ్చేసరికి ప్రవర్తన మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. అందువలనే బంధువులు ఎప్పుడూ కూడా వీరికి విరోధంగానే ఉంటారు. అలాగే వీరి వలన ఎటువంటి సాయం పొందినా కూడా వీరిని మోసం చేస్తూనే ఉంటారు. అలాగే వృశ్చిక రాశి వారికి బంధువులలో కూడా ఎక్కువ నరదృష్టి అనేది ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి బంధువర్గంతో ఎప్పుడూ కూడా గొడవలు ఉంటూనే ఉంటాయి. అలాగే వీరి ప్రేమ విషయంలో కానీ, ఎవరికైనా సహాయం చేసే విషయంలో కానీ, అలాగే ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో కానీ ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ఆ విషయంలో ఎక్కువగా మనోవేదనకు కూడా గురవుతారు. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఎప్పుడూ కూడా ఎదుటివారిని మోసం చెయ్యాలి అనే ఆలోచన అస్సలు ఉండదు. ఎక్కువగా వీరు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలి అని, ఎవరితో గొడవ జరిగినా మరలా మాట్లాడేయాలి అనే భావనతో ఉంటారు. వీరి కోపం తామరాకు మీద నీటి బిందువు లాంటిది. మీ మంచితనాన్ని మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే అలుసుగా తీసుకుని మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం, మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినా కూడా మీరు త్వరగా వాటిని తెలుసుకోలేరు. కొన్ని విషయాలు మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు. కొన్ని మోసాలు మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. అటువంటి మోసాలు చాలా జరుగుతాయి వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా వృశ్చిక రాశి వారి బుద్ధి ఇంకొకటి చూసుకుంటే, ప్రజాకర్షణ అంటే జనాల ఆకర్షణ కూడాను వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అంటే వృశ్చిక రాశి వారు దేంట్లోనైనా రాణించగలుగుతారు. జనాలు ఎక్కువగా ఆకర్షించబడే వృత్తిలో కానీ అటువంటి వాటిలో ఎక్కువగా రాణించగలుగుతారు. ఎందుకంటే వీరు అంత చాకచక్యంగా, అంత తెలివిగా, మనస్సులో ఎన్ని ఉన్నా సరే బయటపడకుండా నలుగురితో చాలా చక్కగా మాట్లాడగలరు. ఎంత కోపం వచ్చినా సరే చాలా సర్దుకుపోతారు. అందుకే వీరిని ఎక్కువ మంది ఇష్టపడతారు. అలాగే వృశ్చిక రాశి వారి ఇంకో విషయం గురించి చెప్పుకుంటే, వీరికి పోటీతత్వం ఎక్కువ. అలాగే ఎత్తుకు పై ఎత్తు వెయ్యగలరు. వీరు ఏ విషయాన్ని కూడా అంత త్వరగా అంగీకరించరు. వీరు ఎవ్వరికీ కూడా లొంగే మనుషులు కారు. అలాగే వీరు ఏ విషయాన్ని కూడా అంత తొందరగా తేలిగ్గా తీసుకోరు. పోటీతత్వానికి ముందు స్థాయిలో ఉన్నాను అంటారు. అలా అని బయటికి ఎక్స్పోజ్ అవ్వరు, కనిపించరు. ఈ వృశ్చిక రాశి వారితో మనం చాలేము, వీరు చాలా డేంజరస్ అనే విధంగా ఉంటారు. చాలా సైలెంట్గా, నీట్గా, గాంధీ తత్వంగా, చాలా వినయంగా కనిపిస్తారు. కానీ పోటీతత్వంలో నెంబర్ 1 వృశ్చిక రాశి వారు. ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి అంటే వీరే. ఏ విషయంలో అయినా సరే ఎత్తుకు పై ఎత్తు వేసి సాధించుకుని ఒక బెస్ట్ పొజిషన్లో ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు మనీ విషయంలో కూడా చాలా జాగ్రత్త. అంటే ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెడతారు.
ఇక్కడ అవసరం లేకపోతే అక్కడ ఖర్చు పెట్టరు. ఈ విషయంలో కూడా ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ మోసం చేస్తారు. అదేవిధంగా ఈ విషయంలో కూడా వీరికి చుట్టుప్రక్కల వారిది నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువే. ఈ జాలి గుణం వల్ల కూడా ఎక్కువగా మోసపోతారు. అంటే ఎవరైనా ఏదైనా సాయం అడిగారంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. కానీ వారు మోసం చేసేవారు అని తెలిస్తే ఇంకెప్పుడు వారిని దగ్గరికి కూడా రానివ్వరు. అంతలా గుర్తు పెట్టుకుంటారు. జీవితంలో ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోరు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీకు నరదృష్టి అనేది ఎక్కువగా మీ బంధువుల వలనే ఉంటుంది. విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడండి. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.